మీ మీ రైట్ చరణ్ గారు మీ క్విక్ రియాక్షన్ కావాలి దీనిపైన. అవును మేడం ఇక్కడ ఆగల మేడం మేము చెప్తాము. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ వారు ఓఆర్ఆర్ పరిధిలో మొత్తం 920 చెరువులు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 171 చెరువులు ఆక్రమణకు గురైంది. ఒకటి కాదు, రెండు కాదు, 171 చెరువులు. చెరువులు 100%, 24 చెరువులు మొత్తం 75%, మొత్తం 127 చెరువులు మొత్తం అన్యాక్రాంతం చేసి దాదాపు ఎన్ని ఎకరాలు, దాదాపు 490 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో చెరువుల భూమిని కూడా రిజిస్టర్ చేసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 454 ఎకరాలు హైడ్రా కాపాడి 6 చెరువులు పునరుద్ధరించి 20 చెరువుల సంబంధించిన వర్కులు జరుగుతా ఉంటే 1,50,000 కోట్ల రూపాయల సంబంధించిన ప్రభుత్వ భూములు కాపాడితే చూసి ఓరలేక కళ్ళు మండి కేటీఆర్ నిర్మించి ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు మీరు ఒక్క నిమిషంలో మాట్లాడండి, ఒక్క నిమిషం కన్క్లూడ్ చేయండి. మేడం నేను ఏమంటానంటే ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మొత్తం కబ్జాలు బీఆర్ఎస్ పార్టీ ఆయన జరిగింది అని చెప్తున్నారు. ఓకే, దాన్ని ఏకీభవిస్తున్నా, ఓకే జరిగింది. మరి మీ పార్టీ మీ హైడ్రా ఏం చేస్తుంది? ఇలా మొత్తం 4,590 చెరువులు హైడ్రా కిందకి వస్తే మీరు ఓన్లీ రిపేర్ చేసిన 6 కుంటల చెరువులే. మీ కాంగ్రెస్ పార్టీ వినండి, ఒక మాట వినండి, మీ కాంగ్రెస్ పార్టీయే మొత్తం కబ్జాలు చేసింది 58 సంవత్సరాల మూచిని కష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మొత్తం ఖరాబ్ అయింది. వెంకటరెడ్డి గారితో మాట్లాడే ముందు డిబేట్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్.